కాగ్ విశ్వనీతికి తూట్లు జరుగుతున్నాయన్నమాట. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దీన్ని కాగ్ అంటారన్నమాట. భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన అధికారి అనమాట ఈ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారత రాజ్యాంగం ముఖ్యమైన అధికారి. పార్లమెంటు ద్రవ్య వినియోగ చట్టంలో నిర్దేశించిన దానికన్నా పైసా ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఖర్చు పెట్టకుండా చూడవలసిన బాధ్యత కాగుదే. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సర్కారు ఖజానాకు కాపలాదారు వంటిది అనమాట. ఇది కాగ్ పార్లమెంట్ సంబంధించిన ఆడిట్ నివేదిక తగ్గిపోతున్నాయి. 2019-23 మధ్య అది ఏడాదికి సగటున 22 నివేదికలు మాత్రమే సమర్పించింది. 2014-18 మధ్య ఈ సంఖ్య 40 దాకా ఉండేదన్నమాట. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కాగ్ కేవలం 18 నివేదికలు సంబంధించిందన్నమాట. కాగ్ వ్యవహార శైలితో ఆలస్యం పెరుగుతున్నాయని ఆరోపణలు ముమ్మరమవుతున్నాయి. కాగ్ను బలహీనపరిచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నా ఈ సంస్థ పనితీరు బలం చేకూరుస్తుంది. ఆ సంస్థ పనితీరే ఆ విమర్శలకు బలం చేకూరుతుందన్నమాట. 2008-13 మధ్య కాగులో వినోద్ రాయ్ బాధ్యతలు నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో నివేదికలు నిర్వహించారు. అవి తీవ్ర ప్రభావం కూడా చూపించాయన్నమాట. 2G కుంభకోణంపై ఇచ్చిన ఆడిట్ నివేదికలు సంచలనం సృష్టించాయి. 2G కుంభకోణంపై వినోద్ రాయ్ నివేదిక పేరు సంచలనం సృష్టించింది. కానీ ఆ కేసుల ఆధారాలు లేవని ఢిల్లీ ప్రత్యేక కోర్టు తేల్చేసింది. వినోద్ రాయ్కి ఎన్డీఏ ప్రభుత్వం పద్మభూషణ్ బహుకరించడాన్ని కాంగ్రెస్ అపేక్షించింది. కాగ్ ఆడిట్ సంఖ్యాపరంగా కాకుండా నాణ్యతాపరంగా కూడా క్షీణిస్తున్నాయని 60 మంది ప్రముఖ పౌరులు, విశ్రాంతి ప్రభుత్వ అధికారులు కొన్నేళ్ల క్రితం కాగ్ రాసిన లేఖలు విమర్శించారు. కొన్ని అంశాలపై వివరించిన నివేదికలు ఎన్నికల ముంగిట ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని ఆరోపించామట. ఇది కాగ్ విశ్వనీతిని దెబ్బతీస్తుందని చెప్తున్నారు. కాగ్ పనితీరు అంతకంతకు తగ్గుతొస్తుందని 2023లో పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదని గణాంకాలు చాటుతున్నాయి. 2018లో కాగ్ నివేదికలు ఆలస్యంగా మరీ పెరిగింది. 17 ఆడిట్ నివేదిక సమర్పణలో 90 రోజుల పైగా ఆలస్యం జరిగింది. ఇలాగా 90 రోజుల పైగా ఆలస్యం జరిగింది. కాగ్ నివేదిక అందిన 7 రోజుల్లోగా దాని చట్టపుస్తకాలు సమర్పించి రాజ్యాంగం చేయాలని వినోద్ రాయ్తో పాటు పలువురు ప్రముఖులు 2009లో సూచించారు. 14 ఏళ్ళు గడిచిపోయిన పరిస్థితి పెద్దగా మార్పు రాలేదు. కాగ్ నివేదిక సమర్పణ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా పార్లమెంటు శాసనసభ సమీక్షను తప్పించుకుంటున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. కాగ్ ఆడిట్ నివేదిక అందిన తర్వాత మాత్రమే ప్రజాప్రతినిధుల కమిటీ, ప్రభుత్వ సంస్థల కమిటీ వంటి సమావేశాలు జరుగుతున్నాయి. కాలక్రమేణా కాగ్ సమర్పించే నివేదిక సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. 2010-11లో కాగ్ పార్లమెంటు శాసనసభలకు 227 ఆడిట్ నివేదికలు, 2011-12లో 137 నివేదికలు సమర్పించింది. 2013-14లో 134, 2014-15లో 162 నివేదికలు రూపొందించింది. 2015-16లో 188 ఆడిట్ నివేదికలు వెలువరించింది. 2016-17లో 150 నివేదికలు, 2017-18లో 90 నివేదికలు సిద్ధం చేసింది. కానీ 2018-19లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాగ్కు కేవలం 73 ఆడిట్ నివేదికలు తయారు చేసింది. భారత రాజ్యాంగం కాగ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమాన హోదా కట్టబెట్టింది. అయితే ఆ పదవిలో నియామకాలకు కావాల్సిన అర్హతలు అనుసరించిన పారదర్శక పద్ధతిని 1971 నాటి కాగ్ చట్టం నిర్దేశించుకోవడం పెద్ద లోపం. అమెరికా, జపాన్, బ్రిటన్, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు ఆడిటింగ్ అకౌంట్లో నిష్ఠాతులు లేని వారిని కాగ్లో నియమిస్తారు. భారత్ అలాంటి ప్రత్యేక నైపుణ్య అనుభవం లేని సాధారణ IAS అధికారులని కాగ్ నియమించే సంప్రదాయం కనుతుంది. ఈ వ్యవస్థ పనితీరుపై విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఎక్కడైనా కాగ్ నియామకాల ప్రక్రియలో సంస్కరణ తేవాల్సిన అవసరం ఉందని మేధావులు చెప్తున్నమాట. ఇక నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో చూస్తుంటే, భారత్ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తన పదవీ కాలంలో నరహరిరావు, AK చందా, AK రాయ్లను కాగ్ అధికారిగా నియమించారు. వారంతా తమ వృత్తిలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారే. ఇక 4వ చోటు నిపుణుడు అర్జెంద్ బక్షిని ఇందిరాగాంధీ నియమించారు. ప్రధానమంత్రిగా నేరుగా నియమించగల పదవి కాగ్ ఒకటే. కాగ్ ఎంపిక అనుసరించే ప్రమాణాలు, పద్ధతి ప్రజలకు తెలియజేయవచ్చు కదా అని సందేహాలు వెలువెత్తాయి. CBC నియమాల తరాలని ఉన్నతస్థాయి కమిటీ ద్వారా కాగ్ నియమం చెప్పటిన అభిప్రాయాలు ఉన్నాయి. కొలిజియం పద్ధతిలో అధికార ప్రతిపక్షాలు కాగ్ నియమించాలని LK అద్వానీ 2012లో సూచించారు. జస్టిస్ వెంకటాచల అధ్యక్షున వాజ్పేయి ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ కూడా కాగ్ నియామకం ప్రత్యేక చట్టం చేయాలని, పౌర సభ్యులు కాగ్ను నియమించాలని 2002లో సిఫార్సు చేసింది. ఈ విషయంలో జపాన్ ఆడిట్ కమిషన్ పద్ధతిని అనుసరించాలని సూచించింది. బ్రిటన్లో కాగ్ పార్లమెంట్ అధికారి కావడంతో పాటు తన నివేదికను చట్టసభ్యులు సమర్థించుకునే హక్కును కలిగి ఉంటారు. బ్రిటన్ దేశంలో కాగ్ అనుమతి లేనిది ప్రభుత్వ ఖజానాకు నగదును తీసుకునే వీలుండదన్నమాట.
బ్రిటన్లో కాగు పార్లమెంట్ అధికారి కావడంతో తన నివేదికను చట్టసభలో సమర్థించుకున్న హక్కును కలిగి ఉంటారన్నమాట. బ్రిటన్లోనే కాగు అనుమతి లేనిదే ప్రభుత్వ ఖజానా నుంచి నగదు తీసుకునే వీలు లేదు. అదే అలాగా కాగు కూడా విశ్వనీయత సమకూర్చాలన్నమాట. అప్పుడే భారతదేశంలోని కంప్యూటర్ ఆడిటర్ జనరల్కి పార్లమెంట్ ద్రవ్య వినియోగ చట్టం నిర్దేశించిన దానికన్నా ఒక పైసా ఖర్చు కాకుండా తక్కువ కాకుండా మనం చూడొచ్చు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.